శశాంక చైత్ర గారి మ్యారేజ్ గురించి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ గురించి చదువుకు వచ్చాం. రాణా ప్రతాప్ సింగ్ ఫోర్ట్, ఇది ఫోర్ట్ ఆఫ్ రాణా ప్రతాప్ సింగ్. చాలా బాగుంది. మా శశాంక వారి బ్యాచ్ వస్తున్నది. మా శశాంక అండి ఇది బ్యాచ్. వైజాగ్ అండి వచ్చాం. బాయ్ బాబాయ్. ఇది రాణా ప్రతాప్ సింగ్ ఫోర్ట్. ఓహో వెరీ నైస్. ఢిల్లీ వెరీ నైస్. ఇప్పటికీ ఈ కోటలో గుర్రాలు చాలా ఉన్నాయండి. గుర్రాల మిలిటరీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. చూసారా మా శశాంక, సాయి శశాంక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడుతూ కష్టపడుతూ ఎక్కుతున్నారు. ఇది తాజ్ హోటల్ అండి. ఇది తాజ్ హోటల్ సీలో ఉంది, సారీ లేక్లో ఉంది. చాలా బ్యూటిఫుల్ తాజ్ హోటల్. అందులో పెద్ద పెద్ద ఫంక్షన్ జరుగుతాయి. ఇది శ్రీ మహారాణా ప్రతాప్ మెమోరియల్ మ్యూజియం అన్నది, అంటే మెమోరియల్ ఉదయపూర్లో ఉంది. ఇది ప్రతాప్ సింగ్ ఫోర్ట్, మహారాణా ప్రతాప్ సింగ్ మెమోరియల్. మా వాళ్ళు నెమ్మదిగా ఎక్కుతున్నారు. ఎక్కండి. మా శివప్రసాద్ బాబాయ్ గారు, శ్రీని బాబు గారు, అమరావతి అమ్మ. రైలు వెళ్తుంది, రైలు వెళ్తుంది సూపర్గానే. మనిషికి 100 రూపాయలు. శివప్రసాద్ బాబాయ్ గారు వస్తున్నారు అమరావతి అమ్మతో. నేను చూపెట్టుకోవాలి కదా, నా ముఖం చూడండి. నా వెనకతల శివప్రసాద్ గారు, మా అమ్మ అమరావతి అమ్మగారు ఉన్నారు. వెరీ నైస్. ఎక్కలా పోతున్నారు. వచ్చాం, మళ్ళీగా రూమ్లోకి వచ్చేసాం. దగ్గరికి వచ్చేసాం. అదిగో లోనకి వచ్చాము. లోనకి వచ్చాం. గేట్లు కూడా చాలా జనం చూస్తున్నారు. మాకేం అర్థం కాలేదు. మరి ఏం చేస్తాం, అలా ముందుకు పోయాం. చూసి ఏం చేయలేం కదా, అది అలా ముందుకు పోయాం. అలా వెళుతున్నాం. అలాగే వెళ్తున్నాం. కానీ అందరికీ నీరసాలు వచ్చేసాయి. ఇది క్రమంలో కొండంత ఎక్కాలి కదండి. అది చూసారా మిలిటరీ వాళ్ళు ఎంతమంది ఉన్నారా. ఫుల్ మిలిటరీ సెక్యూరిటీతో ఉంది అదంతా. ఇది రాణా మహారాణా ప్రతాప్ సింగ్ కోట. ఇది సరే ఎంట్రన్స్ లో టికెట్లు తీసుకునేందుకు వెళ్తున్నాం. బహుశా ఉండండి. టికెట్లు కూడా చాలా ఖరీదులో ఉన్నాయి. అంతా చూపెడతాను. మన వాళ్ళందరూ రాలేదని వెయిటింగ్ ఉన్నాం. ఇలా చూడండి. మా అన్నయ్య అమ్మ, మా పెళ్లి కూతురు ఆవిడ కూర్చుంటున్నారు కొంతమంది. అదిగో ఇంకా వస్తూనే ఉన్నారు. కొందరు ఉన్నారు. అదిగో టికెట్ రేట్లు చూడండి. అడల్ట్ 450, చిల్డ్రన్కి 150, స్టూడెంట్కి ఏమో 250 రూపాయలు. చాలా ఎక్కువ రేట్లు చూడండి. ఈజీగా దీనికి ఎలా ఏంటంటే ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు ఎలా చేస్తారు. మార్నింగ్ 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఎలా చేస్తారు. బాగారు వచ్చేస్తే మాకు అంతా చాలా చక్కగా ఉన్నాం. అలసినాడు కూర్చున్నారా? బాగుంది. కూర్చున్నాం అందరూ. వెరీ గుడ్. అందరూ అలసిపోయి కూర్చున్నారు. హాయ్ చెప్తున్నారు. భారతి రాణా ప్రతాప్ సింగ్ ఫోర్ట్.
ఓ నెమ్మది ఒక ఏమి కనబడ్డది బొమ్మ. గైడ్ బుక్ చేసుకున్నాం. గైడ్ మా చిన్ని గీత, మా అక్క, మనీ అక్క, మంజు. రావాలి. ఆ భుజం పేరు తెలీదు. ఓకే. సాయి మా సాయమ్మ. మేము గైడ్ని పెట్టుకున్నాం. చెప్తున్నాడు. ఈ కోటకి కింగ్ ఇంకైతే లైవ్ ఇంకా బ్రతికే ఉన్నారట. ఆయన ఆ వంశధారకుడు రాజుగారు ఇంకా బ్రతికే ఉన్నాడట చెప్తున్నారు. మా వాళ్ళు వెళ్తున్నారు. ఇది ఫ్యాంట్ అంటే ఐరన్ మెస్తో చేసిన అనమాట. ఎవరైనా నరికినా చేసినా కాలు కట్టకుండా ఉండాలి. షర్ట్ And here you can see the Maharaprata with the original armor, sword and spear. And then you can see the many weapons, all are the different things. కటార్లు ఇప్పుడు మన భాషలో కత్తులు కటార్లు. చూడండి, స్పీడ్గా తీసుకోవాలి తప్ప స్పేస్ చాలా బాబాయ్. కత్తులు కట్కా అబ్బా సొరకత్తులు ఏంట్రా అందుకే ఉదయం వచ్చి ఎందుకు సపరేట్ ఉంది. రావడం వేస్ట్ వెళ్ళేటప్పుడు గదిలో తీసుకున్నాను. పదండి స్పీడ్ అయిపోతున్నాయి. కవర్ చేస్తారా? తీయద్దు. మా వాళ్ళందరూ వెళ్తున్నారు. అలాగే వెళ్ళాలన్నమాట. ఉదయం వచ్చి ఏడిస్తే శుభ్రంగా ఉన్నాం. ఇలా వెళ్తున్నాం. టికెట్లు పెట్టేసి అలాగ వచ్చాం. కన్నడ ఇక్కడ గైడ్ ఏం చెప్తున్నాడు? ఆ ఏరియా రాజు చనిపోతే రాజు ఇక్కడ చేస్తారట. ఇది ఉంది కదా, దీనికి ముందు గుడి ఉందంట. పట్టాపు చేసినప్పుడు డొనేషన్లు వస్తాయట. డొనేషన్లు వచ్చిన బంగారం అయినా సిల్వర్ అయినా సగం పార్టీ ఏమో వచ్చి గుడికి ఉపయోగిస్తారట, సగం పార్టీ ఏమో పేదలకు ఉపయోగిస్తారట. ఇక్కడ ఇలా పెట్టేసారు. ఎందుకంటే దీని మీద ఇలా నడవకూడదు అనేసి, దేవుడి బుర్ర మీద నడిచినట్టు ఉంటుందనేసి ఇంక ఇలాగా అలౌ చేయట్లేదు. అలాగా ఇది డోర్స్ అంటే శత్రువులు ఎవరైనా ఎంటర్ అయినప్పుడు ఈ డోర్స్ క్లోజ్ చేసుకుంటారు. ఈ డోర్స్ అన్నింటికి ఇవన్నీ క్లోజ్ చేసుకుంటారు. 1 by 1 క్లోజ్. అందుకే చిన్న మనిషి వెళ్ళడానికే ఒక్క మనిషి వెళ్ళగలదు. అదే ఒక్క మనిషి వెళ్ళగలదు. శత్రువులు వచ్చినప్పుడు ఇలా రాకుండా ప్రతి డోర్ 1 by 1 వచ్చారా డోర్లు ఉన్నాయి. ఈ డోర్లన్నీ క్లోజ్ చేసుకుంటారు. రాజుల కాలంలో హోలీ ఆడుకునే ఏరియా అంతా. రాజుల ఉండిపోరట. ఏంటి ఎక్కడెక్కడ అక్కడ కూర్చునేవారట. అక్కడ పైన అక్కడ రాజుగారు అక్కడ కూర్చుండేవారట. అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ కూర్చుండేవారట. ఇక్కడేమో సామంతరాలు మొత్తం సైన్యాధిపతులు అందరూ ఇక్కడ ఉండేవారట. హోలీ ఇందులో జరుపుకునేవారట. ఇక
మా బెటాలియన్. Room is around 400 years old. Last year is around 160 years old. Then you see the Hungary. ఇది హోలీ జరుపుకునేది. కూర్చున్నారు. మళ్ళీ ఇలా ఇక్కడ వెళ్ళిపోవాలా. ఇది హోలీ ప్లేస్. రాజులు ఆడుకునే ఇది. చుట్టుపక్కల రాజుతో అంటే సామాన్య రాజులు వాళ్ళందరూ సామంత రాజులు ఉంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చుంటుంటే చిన్న చిన్న వీళ్ళు ఉంటారు కదా, చిన్న వీళ్ళందరూ ఇక్కడేమో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు.